మకర రాశి వారికి 1వ తారీఖు నుండి 10వ తారీఖు డిసెంబర్ వరకు గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి శుక్ర భగవానుడు జన్మంలోను వ్యయంలో ఒక 2 రోజులు, జన్మంలో ఒక 8 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 2 స్థానాలలోనూ కూడా ఏ స్థానం జన్మస్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుక్ర భగవానుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఆదాయం బాగుంటుంది, మాట బాగుంటుంది, అసలు చాలా గొప్ప విషయాలండి ఇవన్నీ. అలాగే లలిత కళలకు సంబంధించి ఇందులో మీ ప్రవేశం ఉన్న అందులో మంచి అవకాశాలు వస్తాయి. ఒకవేళ ఉన్నవాడికి మంచి అవకాశాలు వస్తాయి, ఆల్రెడీ మంచి అవకాశాలు ఉన్నవారికి ఇంకొంచెం మరొక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో చేసుకుని వాటి మీద జీవనం సాగిస్తున్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ శుక్ర భగవానుడి ద్వారా ఉంటాయి. అలాగే లలిత కళలు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఇట్లాంటివన్నీ లలిత కళలన్నిటి మీద కూడా ఎవరు ఇందులో ప్రవేశం ఉన్నా కూడా వారందరికీ మంచి అవకాశాలు, చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన, పిల్లలు తల్లి పిల్లలు అందరి మధ్యన కూడా ఒక సుహృద్భావం ఏర్పడటం. కుటుంబం అంటే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎందుకు కూడా మనకి సుహృద్భావం ఉండటం, మంచి ఆదాయం పెరగటం, ఇవన్నీ కూడా శుక్ర భగవానుడు ఈ మకర రాశి వారికి అందజేస్తూ ఉన్నారు ఆయన. ఇకపోతే ద్వితీయంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే వీరికి ఏలినాటి శనిగా మనం చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఇది కొంచెం శని భగవానుడు ఇబ్బంది కలిగించే విషయమే. స్పెసిఫిక్గా 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఏలినాటి శనిలో భాగమే కాదని కాదు. కానీ ముఖ్యంగా ధనం మీద, కుటుంబం మీద, మాట మీద కొంచెం ఫలితాలు ఎక్కువగా తీక్షణంగా చూపించేటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడతాయి. అన్నదమ్ముల మధ్యన ఐక్యత, అలాగే మరి మనం జాబ్ చేసేటటువంటి ప్రదేశంలో, ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో మన స్థాయిలో ఉన్నటువంటి వారు, మన పై స్థాయిలో ఉన్నవారు, మన కింద స్థాయిలో పనిచేసేటటువంటి వారు, అలాగే ఇంటి చుట్టుపక్కల వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం, తద్వారా కొంచెం ధనాదాయం పెరగటం, అందరి యొక్క సహాయక సహకారాలు ఉన్నప్పుడు మనసు ఆహ్లాదంగా ఉండటం, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాహు వల్ల మనకి గోచరిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారంగా చెప్పుకోవాలి. చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. తద్వారా కొంచెం అమ్మగారి ఆరోగ్య విషయంలో చూసుకోండి. అలాగే విద్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అలాగే వాహనాలను కూడా కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అందులోనూ ఎలాగైతే ఈ రియల్ ఎస్టేట్లో ఇళ్ళు స్థలాలు కొంటారో అలాగే వాహనాల్లో కూడా కొని అమ్మేవాళ్ళు, కొత్తవి అమ్మేవాళ్ళు, ఈ రకంగా చాలామంది రకరకాలు ఉంటాయి. అందులో వాళ్ళకి కూడా కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉంటారు గురువు. ఇకపోతే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. శని యొక్క సంచారం సప్తమ స్థానంలో కొంచెము భాగస్వామ్యుల మధ్యన, వ్యాపారంలో వాళ్ళకి భార్యాభర్తల మధ్యన కొంచెం అంత అనుకూలత లేనటువంటి పరిస్థితి. మన మాట వారికి పొసగకపోవటము, వారి మాట మనకు పొసకపోవటం, మన ఐడియాలు వేరుగా ఉండటం, మన ఆలోచన ధోరణి వేరుగా ఉండటం, వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల ద్వారా కొంచెము చికాకుగా ఉండేటువంటి పరిస్థితులన్నీ సప్తమ స్థానం కుజుడి యొక్క సంచారంగా జరుగుతోంది. ఇక భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదండి. మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ చేతికి వచ్చినట్టే ఉంటాయి, అన్నీ కళ్ళ ముందే ఉంటాయి, కానీ అనుభవంలోకి రావు. అది వాహన సౌఖ్యం కావచ్చు, గృహ సౌఖ్యం కావచ్చు, ఏ సౌఖ్యాలైనా సరే మీకు అన్ని కళ్ళ ముందే ఉంటాయి, కానీ అనుభవంలోకి రావడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇది 9వ స్థానంలో కేతు సంచారం వల్ల ఆ విధమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఇక బుధుడు దశమ స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. దశమ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మీరు వృత్తి చేసే దగ్గర లేదా జాబ్ చేసే దగ్గర
ఉద్యోగం చేసే దగ్గర వృత్తి అంటే లేదా వ్యాపారం చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏది చేసినప్పటికీ అక్కడ కూడా మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఉంటాయి. శ్రమకి తగిన ఫలితం తగ్గుతూ ఉంటుంది. మీ ఉద్యోగంలో మీకు ఒక ఇంక్రిమెంట్ కలవటమో, లేకపోతే ఒక మెట్టి ఎక్కటమో, లేకపోతే మనం ఏది లేదు మరి మొన్నే వచ్చి వెళ్ళిపోయేవన్నీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బుధుడు దశమంలో సంచారం చేస్తున్నాడు. మరి అలా వెంటనే అప్పటికి మీకు వెంటనే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండదు. కానీ బాసు చాలా బాగా చేసావయ్యా అని చెప్పు మెచ్చుకున్నాడు, మంచి ఒక కాంప్లిమెంట్ ఒక పడేశాడు, ఒక మిమ్మల్ని ప్రోత్సహించాడు, చాలు చక్కగా ఉంటుంది, మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బాసు మెచ్చుకున్నాడండి. ఇవి ఏదో మొత్తం మీద ఒక శుభ పరిణామాన్ని మీకు అందజేస్తాడు బుధుడు దశమ స్థానంలో. ఇక ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈయన కూడా మీకు ఆదాయాన్ని సమకూర్చేటటువంటిగా ఉంటుంది, సమకూర్చేదిగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో అందరికీ బాగుంటుంది. ఇంట్లో ఏదైనా ఒక వ్యవహారం చేసినట్టయితే అందులో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శించగలుగుతారు. మీకు ఉన్నటువంటి వాటిని ఆ శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శించగలుగుతారు. ఆ ఇంట్లో అంతరారోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. చెప్పుకున్నాం కదండి, మొదటే చెప్పుకున్నాం మనం. జన్మంతో పాటు ఏ స్థానంలో కూడా శుక్రుడి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా అనుకూలమైన పరిస్థితులు. మొత్తం మీద ఇక్కడ మీకు 4 గ్రహాలు అనుకూలంగా ఉంటే మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మీరు రోజు నిత్య పూజలో భాగం చేసుకోండి. నవగ్రహాలకు సంబంధించి మీకు అంతా శుభం జరుగుతుంది. వాటి యొక్క ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా యూటర్న్ తీసుకుంటాయి. అంటే తిరిగి మళ్ళీ మంచి ప్రభావాన్ని, వాటి యొక్క దుష్ట ప్రభావాన్ని తగ్గించుకొని మీకు శుభాలన్నీ కలగజేస్తాయి. ఇది చెప్పిన మాట కొంచెం ఆచరించండి, శ్రద్ధ చూపించండి. శుభం భూయాత్.